హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేది గోరింటాకు ఆయుర్వేదం చెప్తున్నాను, వినండి. ఇది మొదటగా గోరింటాకు చెట్టు అంటారు. దీనివల్ల ఉపయోగాలు మనకి, ఇది ఆకు ఒక 1/4 కిలో ఆకు తీసుకొని, అంటే జుట్టు రాలిపోయిన వాళ్ళకి చెప్తున్నాను. ఒక 1/4 కిలో ఆకు తీసుకొని ఒక 1/4 కిలో ఆవాల నూనె, అంటే ఆవాల నూనె అంటే మీకు దొరకదు, అది కల్తీగా ఉంటుంది, ఆవాలు తెచ్చుకోలేరు. కాబట్టి మనం తీసుకునేది ఏడుచెన నూనె తీసుకోవాలి. ఏడుచెన నూనె తీసుకొని అది కలబెట్టి మరగబెట్టాలి. మరగబెట్టేటప్పుడు మొత్తం అది 3 వంతుల నుంచి 4 వంతుల వరకు మరిగేలాగా చూసుకొని దించి దాన్ని ప్రతిరోజు మనం తలకి పెట్టుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి అరస మొలలు అంటారు, మూలయాదికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది, ఇందులో తిరుగులేదు. ఇది ఆకు తీసుకొని ఒక 1/4 కిలో ఆకు తీసుకొని ఒక 1/4 కిలో పసుపు, రెండు ఎంత తీసుకున్నారో అంతే తీసుకోవాలి, సమానంగా తీసుకొని రుబ్బాలి. కానీ నీళ్ళు చెరకలించి మెత్తగా రాయాలి. వారం రోజులు 7 రోజులు కానీ కంపల్సరిగా ఆ మొలలకి అప్లై చేస్తే మాత్రం పక్కాగా పోతాయి, అందులో తిరుగులే. దీని గురించి చాలా ఉన్నాయి, కానీ దీనిలో మాత్రం అరస మొలలకి పక్కాగా పనిచేసేది ఈ గోరింటాకు. నెక్స్ట్, మనకి కాళ్ళు మంటలు వస్తాయి, అరుకాళ్ళు. ఈ అరుకాళ్ళు ఉన్నాయి కదా, ఈ అరుకాళ్ళ కింద పైన మంటలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు ఇది ముద్దగా నూరి పసుపు కొద్దిగా యాడ్ చేసి, నిమ్మకాయ రసం కొద్దిగా యాడ్ చేసి ప్రతిరోజు సాయంత్రం పూట పూస్తూ ఉంటే అరికాలి మంటలు ఈజీగా తగ్గుతాయి. నెక్స్ట్, ఇది ఆకు మనం గోర్లకి కానీ పెట్టుకున్నట్టుకుంటే ఆ ఆకు ముద్ద నూరి గోర్లకి పెట్టుకున్నట్టుగైతే గోరు చుట్లు రావు. సంవత్సరానికి ఒకసారి పెడితే గోరు చుట్లు అస్సలు రావు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని గురించి ఇంకా ఉన్నాయి, కానీ నేను చెప్పిన 4 వస్తువులని 4 ఓట్లకి ఉపయోగించి ఎవరైనా చేసి నా ఛానల్కి చెప్తే, అన్న నువ్వు చెప్పినట్టు జరిగింది, తగ్గుబాటులోకి వచ్చింది అంటే ఇంకొక యాదికి కూడా వివరించి చెప్పగలరు. కానీ 100 కొలది చెప్పి దేని కోడాలో దేనికి మానాలో చెప్పిన వాళ్ళకి మనం ఇన్నిన తర్వాత దేని కోడాలనేది మనకు బుర్ర పనిచేయదు. ఈ 4 ఓట్లకి చెప్పినాను కాబట్టి ఈ 4 ఓట్లకి ముందు చూసుకోండి, చేయండి. ఎవరికైతే అరసమొలలకు మాత్రం అరసమొలలు మాత్రం పక్కగా రాలుతాయి. వారం రోజులు అప్లై చేసి చూడండి, రాలకపోతే నన్ను అడగండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, మీరు ఆపరేషన్ చేసినా అరసమొలలు మామూలుగా వస్తాయి కంపల్సరీ. దీనికి మాత్రం ఒక్కసారి రాలే అంటే లైఫ్లో నీకు రావు. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి అన్న. మీకు ఎనీ టైం ఏ టైంలోనైనా సరే నేను మీకు దొరకలేదు అంటే నేను తయారు చేసి ఇవ్వగలుగుతా. కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తా, కాల్ చేసుకోవచ్చు. బాయ్. అలాగే మరొక చిన్న ఉద్దేశం అన్న, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 కలబెట్టి ఎక్కడైనా రోడ్డు అంబల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నీ చేత్తో ఏదో ఒక మొక్క పెట్టి, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, నువ్వు నీళ్ళు పోసి పని అవసరం లేదు, నువ్వు ఎట్టుపో. నీవు పెట్టిన చెట్టుకి కొంతమంది ఆక్సిజన్ను ఆరగించుతారు. ఆయన ఆరోగ్యం నువ్వు 10 మందికి పెట్టినట్టుగా ఉంటావు అన్నమాట. ఆక్సిజన్ ఆహారం ఎంత పెడుతున్నావో ఆక్సిజన్ అంతే అవసరం. ఇప్పుడు కాలుష్యం ఎక్కువ జరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ ఖాళీ లేకపోతే రోడ్డు సైడ్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టుకెళ్ళి మొక్క వేయండి. దాన్ని మాత్రం మర్చిపోకండి. మన తెలుగు రాష్ట్రాల 2 ఓట్లకి చెప్తున్నా, మొక్క మాత్రం ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మొక్క వేసినా మనకు మాత్రం
ఎంతో ఆక్సిజన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎంతో కాలుష్యాన్ని మనం చంపిన. నా వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.